హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ ఎగ్ కర్రీని చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంతవరకు చేసి ఉండరు, ఒక్కసారి ట్రై చేయాల్సిన రెసిపీ అండి. దీనికోసం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని కడాయిలోకి ఆయిల్ తీసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను ఒక 7 ఎగ్స్ వరకు తీసుకున్నానండి. మీరు ఎన్ని ఎగ్స్తో అయినా చేయొచ్చు. కొంచెం ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపు, ఉప్పు, కారం కూడా వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ ఎగ్స్ అనేవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరి కొంచెం ఆయిల్ తీసుకోండి. ఈ కర్రీలోకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇందులో 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 3 యాలకులు, 4 లవంగాలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలి. మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. అలాగే ఇందులో పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర శుభ్రంగా కడిగి వేసుకోవాలండి. ఇదంతటిని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 4 నుంచి 5 వరకు మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టొమాటోస్ ఫ్రై అయ్యేటప్పుడే ఇందులోకి సాల్ట్ వేసుకున్నామంటే టొమాటోస్ అనేవి మనకి త్వరగా మెత్తబడతాయండి, త్వరగా ఉడుకుతాయన్నమాట. సో ఇక్కడ నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా బాగా కలుపుకొని మూత పెట్టి టమాటో బాగా మగ్గేదాకా మగ్గించుకోవాలి. చూడండి, ఇలా మగ్గాలన్నమాట. ఆయిల్ కూడా పైకి తేలుతుందండి. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత కారం వేసుకోండి. ఇక్కడ నేను 2.5 టీ స్పూన్స్ కారం వేసాను. అలాగే కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకొని ఈ పొడులన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నిటిని బాగా ఉడికించుకోవాలి. ఇవన్నీ ఉడికిన తర్వాత చూడండి, ఈ స్టేజ్లో ఇందులోకి పాల మీద మేగడ ఉంటుంది కదండి, దాన్ని కొంచెం వాటర్ వేసి ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందులో ఈ మీగడ వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు ఇలా పాల మీద మీగడ వేసుకున్నట్లయితే కర్రీ టేస్ట్ అనేది అదిరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకోవాలి. ఇవి కూడా వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయడం లేదండి, కర్రీతోటే ఉడికిస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఒక 5 to 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే టేస్టీ ఎగ్ కర్రీ రెడీ. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇందులో మీగడ వేయడం వల్ల టేస్ట్ అనేది అదిరిపోతుంది అనమాట. తప్పక ట్రై చేయండి. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఎందులోకైనా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.